హాయ్ అండి. ఈరోజైతే వచ్చేసి మీకు స్వాన్ అండి. ఇది డిజైన్ ఎలా కుట్టాలి ఏంటి అనేది క్లియర్గా అయితే చూపిస్తాను. దీనికి వచ్చేసి నేను పట్టు థ్రెడ్స్ అయితే యూస్ చేస్తున్నానండి. పట్టు థ్రెడ్తో వేసే టాజల్స్ అయితే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కస్టమర్ కూడా హ్యాపీ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు. సో మీలో ఎవరైనా సరే పట్టు థ్రెడ్స్ కానీ, బీడ్స్ కానీ, బిగినర్ కిట్స్ కానీ ఏవైనా కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది. ఆర్డర్ అయితే చేసుకోండి. అండ్ పట్టు థ్రెడ్స్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక 2 టాజిల్స్ అయితే పక్క పక్కనే కుట్టుకోవాలండి. ఎందుకంటే మనం పైన స్వాన్ అనేది పెద్దగా ఉంటుంది. ఇప్పుడు లోటస్ పెట్టామనుకోండి, ఒక టాజిల్ మీద లోటస్ అయితే పెడతాము. కొంచెం స్వాన్ ఏంటంటే పెద్దగా ఉంటుంది. 2 లోటస్ అంత వెడల్పు వస్తుంది కాబట్టి మనం పక్క పక్కనే 2 టాజిల్స్ అనేవి వేసుకొని దానిపైన స్వాన్ అనేది కుట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే డబల్ కలర్ వేసుకోవాలి అనుకుంటే 2 కలర్స్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక టాజిల్ ఒక కలరు, ఇంకొక టాజిల్ ఇంకో కలర్ వేసుకొని 2 కలర్స్ డ్యూయల్ షేడ్ కాంబినేషన్లో కూడా మీరు వేసుకోవచ్చు. చూడండి, చూపిస్తున్న విధంగా ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకోండి. దీని పక్కనే ఇంకొక టాజిల్ ఆల్రెడీ నేను కుట్టాను. కుట్టిన తర్వాత దాని మీద మీకు స్వాన్ ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను టాజిల్ అనేది కుట్టాను. దీనిపైన ఇప్పుడు మనం స్వాన్ పెట్టాలి. చూడండి, అడ్జస్ట్ అయిపోయింది, కరెక్ట్గా సరిపోయింది స్వాన్ అనేది. సో కాటన్ థ్రెడ్ అనేది నీడిల్లోకి ఎక్కించుకొని ఒక 3 స్టాండ్స్ అలా ఎక్కించుకుంటే మందంగా ఉంటుంది. సో ఎక్కించుకున్న తర్వాత మనకి స్వాన్కి బ్యాక్ సైడ్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ లోపల నుంచి అయితే నీడిల్ అనేది తీసుకొని ఈ విధంగా ఒక శారీ కిందికి అయితే అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లాక్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే స్వాన్ అనేది టైట్గా ఉంటుంది, అంటే ఊడిపోకుండా ఉండడం కోసం ఇంకొక లాక్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అనేది బ్యాక్ సైడ్ మనం ఇంకొక లాక్ వేసుకోవాలి. ఎందుకంటే మనం బీడ్స్ కుట్టేటప్పుడు సడన్గా థ్రెడ్ లూజ్ అయిందనుకోండి, స్వాన్ అనేది జారిపోవడము, పైకి వెళ్ళడము, కిందికి వెళ్ళడం అలా జరుగుతుంది. సో అలా ఉండకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే మనం ముందే బ్యాక్ సైడ్ లాక్ వేసుకొని ఈ హోల్స్ లోపల నుంచి నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, మీకు స్వాన్ అనేది ఎప్పటికీ జరగదు, నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. దీంట్ లోపలికి 3mm సైజు 1 బీడ్ మాత్రమే పట్టిందండి. దీని తర్వాత నేను 3 లోరియల్స్ అలా ఒక్కొక్క హోల్ లోపలికి అయితే తీసుకున్నాను. సో మీలో ఎవరికైనా సరే ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చూడండి, ఇవి లోటస్ కానీ ఏవైనా సరే మెటల్వి కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది. ఆర్డర్ అయితే చేసుకోండి. పట్టు థ్రెడ్స్లో కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. వీటితో పాటు బిగినర్ కిడ్స్ ఎవరికైనా సరే నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి, 50 వరకు. అంటే బిగినర్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేసి అవి కూడా మీరు క్లియర్గా చూడండి. యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి, ఫుల్ వీడియోస్లో మాత్రమే చూడండి. ఫైనల్గా డిజైన్ మొత్తం వేసాక ఎలా ఉంటుందో ఒక పిక్ అయితే యాడ్ చేశాను, కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫైనల్గా వేసాక ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇవి మనకి ప్యాకెట్లో వచ్చేసి 12 ఉంటాయండి. మనము ఒక శారీకి 12 కంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వాన్ అనేది ప్రైస్ ఎక్కువ కాబట్టి. సో మనం 12లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.